ఫ్రీగా పెట్టే ఎందుకంటే మళ్ళీ నీకు ఇస్తాం మమ్మీ కానీ బండి అటు ఇటు మూవ్ కావడానికి వేరే మధ్యలో హరినగర్ కాలనీలో మన ఆర్గనైజేషన్ ఆపరేషన్ చేసాం. ఇందులో నాతో పాటు మా అడిషనల్ డీసీపీ గంగారెడ్డి, ఏసీపీ నరసింహారెడ్డి, ప్లస్ మా ఇన్స్పెక్టర్ గంగాధర్ అండ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2 ప్లాటూన్స్, హోమ్ గార్డ్స్, లోకల్ సివిల్ పోలీస్ అందరూ కలిసి 200 మంది వరకు ఇందులో ఆర్గనైజేషన్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది టిపికల్ మిడిల్ క్లాస్ లొకాలిటీ. ఇది జనరల్ ఈ ఆర్గనైజేషన్ ఆపరేషన్ క్రమంలో పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ సెర్చ్లో భాగంగా కొన్ని మోటార్ సైకిల్స్ వితౌట్ డాక్యుమెంట్స్, తర్వాత ఆటోస్ అవి కూడా సీజ్ చేయడం జరిగింది. రఫ్లీ 30 వెహికల్స్ వరకు. ఇంకా సెర్చ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఈ వెంట రౌండ్ ద కాలనీ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా వైట్ హౌస్ అని ఒక జంక్షన్ ఉంది. అక్కడ చాలామంది రోడ్డు మీద వెహికల్స్ ఇర్రెగ్యులర్గా పార్క్ చేసి రోడ్డు మీదనే కుర్చీలు వేసుకొని కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఎవరు ఏమంటలేరు, ఏమనంటే గొడవ అయ్యే అవకాశం ఉందని చెప్పి అందరూ సైలెంట్గా వెళ్ళిపోతున్నారని చెప్పారు. సో దట్ ఇష్యూ విల్ బి అడ్రస్ ఫ్రమ్ అవర్ సైడ్. రెండోది, ఇక్కడ చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఇక్కడ చాలామంది ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. కొంత కిరాణా షాప్స్ అలా చిన్న చిన్న స్మాల్ బిజినెసెస్ ఉన్నాయి. చాలామంది గ్రాడ్యుయేట్స్, ఇంటర్మీడియట్ అట్లా చదువుకొని ఉన్నారు. వాళ్ళందరినీ ఎన్రోల్ చేయమని మా సెక్టర్ ఎస్ఐ నాయక్ గారికి చెప్పాము, సామ్యా నాయక్. సో వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకుని వాళ్ళ మెయిల్ ఐడీస్ తీసుకొని నెక్స్ట్ జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మేము పెట్టాలనుకుంటున్నాం. ఈ జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్కి వాళ్ళందరికీ మెసేజ్ పంపించి వాళ్ళందరూ జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే విధంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు చేయడానికి చెప్పారు. అదొకటి చేయాలనుకుంటున్నాం. మూడోది, నైట్లో కొద్దిగా న్యూసెన్స్, డ్రంక్ అండ్ న్యూసెన్స్, కొద్దిగా వెహికల్స్ ర్యాష్ డ్రైవింగ్, అవి ఒక ప్రాబ్లమ్ చెప్పారు. పోలీస్ గురించి మాత్రం దే ఆర్ క్వైట్ హ్యాపీ. బికాజ్ ఎప్పుడు కాల్ చేసినా కూడా లోకల్ పోలీస్ నెంబర్ కానీ లోకల్ సెక్టర్ ఎస్ఐ నెంబర్ కానీ వాళ్ళ దగ్గర ఉంది. 100 కాల్ కూడా చేస్తాం. 100 కాల్ మాకు డైరెక్ట్గా ఎస్ఐ గారినే కండక్ట్ చేస్తుంటారు. ఇమీడియట్ రెస్పాన్స్ అవుతారు. ప్రాంప్ట్ రెస్పాన్స్ ఉంది. దే ఆర్ క్వైట్ హ్యాపీ అబౌట్ దట్. ఇంకా తర్వాత ఇది సీసీటీవీ కెమెరాస్ కూడా కావాలని అడుగుతున్నారు. వైట్ హౌస్ దగ్గర ఒక 2-3 కెమెరాస్ ఉంటే అవన్నీ రీసెంట్గా సంక్రాంతి సందర్భంలో కాముని పండుగ రోజు మంటలు వచ్చి అవి కాలిపోయాయని చెప్పారు. దెన్ ఈ జంక్షన్లో కూడా ఒక టెంపుల్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ జంక్షన్ కాబట్టి ఇక్కడ కూడా దే వాంటెడ్ సీసీటీవీ కెమెరాస్ టు ఇన్స్టాల్. సో వాళ్ళు కూడా కొంత కంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిలాంథ్రపిక్ పర్సన్స్ కొంచెం ఐడెంటిఫై చేసి వీళ్ళు నెక్స్ట్ 15 డేస్లో ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఈ జంక్షన్లో, తర్వాత వైట్ హౌస్ జంక్షన్లో ఉన్న కెమెరాలు రిస్టోర్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది.